దేవాది దేవునికి యుగ యుగంలో మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. అలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమాజం వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నాకు ఈరోజు వేరే చోట ఉంది, రమ్మన్నప్పుడు నేను ప్రేమ పెట్టి రావటం జరిగింది. సరే, మన పరిశుద్ధ లేఖనంలో నుండి రోమీల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఎవరో చదివి సహాయం చేయండి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వినుట వలన విశ్వాసమును కలుగును. వినుట క్రీస్తుని గురించి మాట్లాడటం వలన కలుగును. మాట వలన సరేనమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పాఠం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు ధ్యానాంశం ఏంటమ్మా? వినుట వలన విశ్వాసము కలుగును. సర్వసాధారణంగా మన లోకంలో జరిగేటువంటి ఒక విధి విధానాలు ఏంటంటే, మన ఇంటి పక్కల కానీ మన ఇంట్లో సమస్య కానీ ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మా ఇంట్లో లేదా మా పక్కింటి వారితో సమస్య వచ్చింది, మా ఇద్దరికి తగు తీర్చమని చెప్పేసి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. అయితే ఆ పెద్ద మనుషులు ఏం చేస్తారనంటే, పలానా చోటకి రండి అని చెప్పేసి తగు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులకు నిలబెట్టి, మొదటగా ఎవరైతే ఆ తగుని పిటిషన్ తీసుకొచ్చారో మొదటగా ఏం చేస్తారంటే పెద్ద మనుషులు, అమ్మా నీవు చెప్పండి అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట పరిపూర్ణంగా వింటారు. సరే, ఆ మనిషి చెప్పింది తర్వాత మీరు కూడా చెప్పండి అమ్మ అన్నప్పుడు మనిషి కొన్ని నిమిషాలు మాట్లాడతాడు. వెంటనే ఆ పెద్ద మనిషి అంటాడు, మరి నీవు మాట్లాడేది మాకు అర్థమైపోయింది, సరిపోతుందమ్మా అంటారు. సరిగా చెప్పలేనటువంటి, తమ పరిపూర్ణతగా తన యొక్క సమస్యను చెప్పలేనటువంటి ఆ వ్యక్తి అనుకుంటుంది పెద్ద మనిషి మీద, అదిగో ఆ మనిషి మాట పూర్తిగా అడిగినా నా మాట కంప్లీట్గా విననివ్వలేదు అని చెప్పేసి ఏ పెద్ద మనిషి అయితే ఆటంకపరిచాడో వినకుండాను ఆ యొక్క పెద్ద మనిషి మీద ఈ వ్యక్తిగా ఏం చేస్తాడని అంటే, మొదటగా గౌరవం పోద్ది. ఏం చేస్తుంది? గౌరవం పోద్ది. ఈ మనిషికి కోపం వస్తుంది. ఈయనకి ఏమన్నా వినకుండా ఏం చెప్పేస్తాడు, ఈయన తగువినా నా మాట కూడా కంప్లీట్గా వినాలి కదా అని చెప్పేసి ఈ మనిషికి ఒక ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ వినాల. ఏం చేయాలి? వినాల. వింటేనే ఆ యొక్క సమస్యను తీర్మానం చేయగలుగుతాయి ఏ వ్యక్తి అయినా సరే. సర్వసాధారణంగా మనిషి సర్వసాధారణ ఏమనుకుంటారంటే, దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, 1 కొరింథీయులు 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుందంటే, ఇలాంటి వ్యక్తి గురించి ఒకడు తనకేమైనా తెలియను అనుకుంటే తాను తెలుసుకోవాల్సినట్టు ఇంకా ఏమీ తెలుసుకోలేడు అని చెప్పేసి దేవుని వాక్యము 1 కొరింథీయులు 8వ అధ్యాయం 2వ వచనములు ఇక్కడ తెల్ల తేడగా దీని వాక్యం చెప్తా ఉంది. ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. సరిపోతుంది. ఇక్కడ సారాంశం ఏమిటనంటే, నాకు అన్నీ తెలుసు అని ఒక వ్యక్తి అనుకుంటే ఆడ ఇంకా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా ఇంకేమీ తెలుసుకోలేడని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలుగు అనే మాట మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి అదే మాటను దేవుని ఒక వాక్యము తెల్ల తేడగా చెబుతున్న మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో మనం చదివినట్లయితే, చదివి సహాయం చేయడమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సరిపోదాం. మన మూల పాఠానికి సరిపడేటువంటి వాక్యం మాత్రమే తీసుకుందాం.
దేని వాక్యం ఏం చెప్తా ఉంది ఇక్కడ? ప్రతి మనుషుడును వినుటకు వేగిరు పడువాడునని చెప్పేసి దేని వాక్యం చదివిస్తూ ఉంది. మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడినై ఉండవలెను అని దేని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే ప్రతి మనుషుడును ఏం చేయాలంట? వినటానికి వేగురు పడాలంట. వేగురు పడుట అని అర్థం ఏమిటనంటే వేచియుండుట. ఒక మనిషి ఏదైనా చెప్పడానికి ఇష్టపడినప్పుడు అతను ఏం చెప్తాడని మనసు ఇవ్వాలి, లేదా వేచి ఉండాలి, ఎదురు చూచి ఉండాలి అని దీనికి అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడాలి. విన్న తర్వాతే ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని ఒక వాక్యంలో ఒక 3 మాటలు ఇక్కడ ఈరోజు అధ్యాయం చేద్దాం. వినటం అనేది ఏంటి? లోకంలో ఉన్న ప్రతి మాటను మనం వినకూడదు. లోకంలో ఉన్న ప్రతి మాటను మనం వినకూడదు. వినాలి కదా అని చెప్పేసి వాక్యం చెప్తుంది అన్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి మాటను ఎవరు చెప్పినా మనం వినకూడదు. వింటే ఏం జరుగుద్ది అని అంటే అవతలి వ్యక్తి చెప్పినప్పుడు మనం వింటాం అనుకోండి, అవతలి వ్యక్తి మీద ఆయనకి కోపం వస్తుంది, అవతలి వ్యక్తి మీద మనకు ద్వేషం ఉంటుంది, అవతలి వ్యక్తి మీద మనకి ఏమొస్తుంది? అసూయ పుడతారు. తద్వారా లోకంలో ఉన్నటువంటి మాటలు మనం వినకూడదు, కానీ దేవుని గూర్చిన మాట వినాలని దేని వాక్యం చెబుతుంది. కనుక వినుట క్రీస్తు గూర్చిన మాట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినాలి. ఏం చేయాలి? మొదట వినాలి. విన్నది ఏంటనంటే దేవుని గూర్చిన మాట. వేరొక మాట ఎవరన్నా చెబుతున్నప్పుడు మనం వినకూడదు. ఎప్పుడైతే అలా చెవియొగ్గి ఉన్నామో మనం మాట్లాడుకున్న ప్రకారంగా అవతలి వ్యక్తి మీద మనకు అసూయ పడుతుంది, ద్వేషం పడుతుంది, పగ పడుతుంది, అతను వ్యక్తిని మనం ప్రేమించలేం. కాబట్టి ఆ మాట దేవుని దైవజనుల చేత వినిపించబడిన ఆ ప్రతి మాట మనం వినాలి. ప్రసంగము ద్వారాను ఏ దైవజనులు చెప్పిన ఆ మాట, యేసుక్రీస్తున్న మాట మాత్రం వింటేనే విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాట వలన కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వినాలి ఫస్ట్, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. దేవుని మాట ఏం చేయాలమ్మా? ఫస్ట్ వినాలి, రెండోది నమ్మాలి, మూడవదిగా విశ్వసించాలి. ఒక సందర్భాన్ని మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో 2 వేశ్యలు ఉంటారు. మనకందరికీ తెలిసినటువంటి విషయాలే, తరచుగా వింటుండే వాక్యాలే. ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 2 వేశ్యలు ఉంటారు. ఆ వేశ్యలు ఒక ఇంటిలోనూ ఉంటారు, ఒక గదిలోనే ఉంటారు. మొదటిగా ఒక వేశ్య ఏం చేస్తుందంటే, ఒక స్త్రీ పిల్లవాడిని కంటారు. ఆ కనిన తర్వాత 3 నెలల తర్వాత ఇంకొక స్త్రీ కూడా కంటారు. సరే, ఇది ఇలా ఉండగా ఒక దినములో మొదట కన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, బాగా నిద్రపోయిన తర్వాత తన బిడ్డ మీద పడిపోతుంది. ఎప్పుడైతే పడిపోయిందో ఆ బిడ్డ చనిపోతుంది. వెంటనే అది గమనించినటువంటి ఆ తల్లి ఏం చేస్తుందంటే, పక్కన ఉన్నటువంటి బ్రతికున్నటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ తల్లి పక్కన పెట్టుకుని చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి ఆ తల్లి యొద్ద పెడతారు. సరే, తెల్లవారుజామున పాపం ఒక తల్లి రాత్రంతటిని కూడా పిల్లోడిని కాపాడి 4-5 టైంలో కాస్తంత కునుకు తీసింది. ఆ తరుణములో ఈ సంగతి అంతా జరిగింది. ఏది? ఈ యొక్క చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి అక్కడ బ్రతికి ఉన్న బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని జరిగింది. సరే, తెల్లవారు జరిగిపోయింది. కునికేసింది ఆ తల్లి. తడుము చూసి పాలిద్దాము కదా అని చెప్పేసి తడుము చూసేటప్పటికి బిడ్డ ఊపిరాడతలేదు. వెంటనే గమనించేటప్పటికి తన బిడ్డ అవతల ఆ స్త్రీ వద్ద ఉంది. వెంటనే గమనించి, ఇది నా బిడ్డ అని ఈమంటే, లేదు ఇది నా బిడ్డ అని ఒకరి ఎడల ఒకరు వివాదం జరుగుతుంది. సరే, మనకి ఇదేం కుదరదు కానీ రాజు యొద్దకు వెళ్దామంటారు. వెంటనే రాజు యొద్దకి వెళ్ళిన తర్వాత సేమ్ టు సేమ్ అలాగే రాజు యొద్ద వివాదం జరుగుతుంది. వెంటనే వెంటాడు ఇద్దరిది. వెంటనే ఆలోచన వచ్చి
తన యొక్క సేవకుని పిలిచి కత్తి పట్టిరండి, ఆ బిడ్డని బ్రతికున్న బిడ్డని 2 ముక్కలుగా చేసి చెరుకు తలికిచ్చేద్దాం అన్నప్పుడు వెంటనే ఆ బిడ్డ బ్రతికగలిగినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, అయ్యా రాజా నా నేలిన వాడా, ఆ బిడ్డను బ్రతకనివ్వండి. ఏమంటది? బ్రతకనివ్వండి. ఆ బ్రతకనిచ్చినటువంటి ఆ బిడ్డ ఆమెకి ఇచ్చేసేయండి. ఆమెకి ఇచ్చేది. బ్రతుకున్నంత కాలము కొడుకుని చూసి నేను బ్రతికేస్తాను కనుక ఆ బిడ్డను చంపొద్దు అని చెప్పేసి ఆ రాజుని ఏం చేస్తుందని అంటే బ్రతమాలుకుంటారు. వెంటనే ఇద్దరు స్త్రీల యొక్క వివాదాన్ని విని, ఏ తల్లి అయితే కన్న పేగు కలిగినటువంటి ఆ కన్న తల్లి మాట విని ఆ రాజు వివేచించి ఈమెయే నిజమైన తల్లి అని చెప్పేసి ఈమెకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇద్దరు స్త్రీలు వెళ్ళారు, ఇద్దరు మాట విన్నాడు కాబట్టునే ఇక్కడ న్యాయం చేయగలిగాడు. ఇక్కడ న్యాయము చేయగలిగాడు కనుక దేవుని మాట అది ఎవరు చెప్పినా దేవుని మాట మాత్రమే తీసుకోవాలి. అది దేవుని మాట. కాబట్టి మొదటిగా వినాలి, రెండవదిగా నమ్మాలి. దేవుని మాట నమ్మాలి. నమ్మాలి అని అంటే 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, 27వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనములు చూస్తే నేను టూకీగా చెప్పుకెళ్ళిపోతాను. ఇద్దరు గుడ్డు వాళ్ళు ఉంటారు. చదువుతాం. ఇద్దరు గుడ్డు వాళ్ళు ఉంటారు. ఈ గుడ్డు వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారంట స్వస్థత చేస్తారంట, ఆయన బాగు చేస్తారంట అని చెప్పేసి విన్న మాట వారి నమ్మి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా దావీదు కుమారుడా నన్ను బాగు చేయయ్యా అని అడుగుతారు. వెంటనే యేసు ప్రభు అంటారు, ఆ వచనం మనం చూసినట్లయితే, ఇది మీరు నమ్ముచున్నారా అని అంటాడు. ఏమంటాడమ్మా? చదివినట్లయితే అక్కడ, ఇది మీరు నమ్ముచున్నారా అని ఆ గుడ్డు వారికి ప్రశ్నిస్తాడు యేసు ప్రభు. వెంటనే ఆ యొక్క గుడ్డు వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా మేము నమ్ముచున్నాము అంటారు. వెంటనే యేసు ప్రభు వారు ఏం చేస్తారని అంటే, ఆ గుడ్డు వారి మీద ఆయన 2 చేతులుంచి మీ నమ్మకము చొప్పున అది జరుగును అంటాడు. ఏమంటాడమ్మా? మీ నమ్మకము చొప్పున అది జరుగును అనేటప్పటికీ అక్కడ వారికి ఏమొస్తాయి? కనులు వస్తాయి. మొదట విన్నారు, రెండోది నమ్మారు. నమ్మడం ద్వారా వాళ్ళకి స్వస్థత వచ్చింది. అలాగే ఇంకొక మాట, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనములు చూస్తే మనకు తెలిసిన ఒక స్త్రీ కనబడుతుంది అక్కడ. సరిపోతా, నేను టూకీగా చెప్పుకుని వెళ్ళిపోతాను. అక్కడ కూడా ఒక సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. 12 సంవత్సరములు కలిగినటువంటి ఒక రక్తస్రావణ స్త్రీ కూడా ఒకటి కనబడుతుంది. అక్కడ ఆమె అనుకుంటుంది, సేమ్ టు సేమ్ ఏమనుకుంటుంది అంటే, గుడ్డువారి లాగాన యేసు ప్రభు వారంట ఆయన స్వస్థపరుస్తారంట, ఆయన బాగు చేస్తారంట అని చెప్పేసి విని ఈ శుభ్ర దగ్గరికి వెళ్ళవసరం వద్దు, నేను ఏం చేస్తానంటే కేవలం ఆయన వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతానని నమ్మింది, వెళ్ళింది. యేసు ప్రభు యొక్క వస్త్రం ముట్టిన వెంటనే ఏం జరిగింది అక్కడ అంటే, ఒక ప్రభావం ఆయనలో నుండి వెళ్ళిపోవటం ఆయన గమనించి, ఎవరు నా వస్త్రాన్ని ముట్టుకున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఆమె భయపడి ఆయన ఎదురుగా వచ్చి వణుకుతూ వచ్చి నిలబడినప్పుడు అంటాడు ఆయన, అక్కడ చదివినట్లయితే, కుమారి భయపడుకుడి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అంటారు. ఇక 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి నమ్మారు, గుడ్డు వారికి స్వస్థత వచ్చింది. రెండవది విశ్వసించారు, ఆమెకు స్వస్థత వచ్చింది. కాబట్టి దేవుని మాట వినాలి, నమ్మాలి. రెండవదిగా వినాలి, నమ్మాలి. మూడవదిగా విశ్వసించాలి. చూడం మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువు సహాయం చేయండి. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. సర్వతం మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. అయినను ప్రార్థన ఉపవాసము వలన తప్ప మరి దేని వలనైనను ఇటువంటిది తొలగిపోదని నిత్యము మీతో చెప్పుచున్నాను. సరిపోతాం. ఇక్కడ మూల పాఠానికి సరిపడేటువంటి
ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఆ కొండ అవతలకి వెళ్ళమంటే అవతల పడుతుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంట? ఆవగింజంత. ఎందుకు ఈ పోలిక పిలిచాడు అని అంటే చాలా జాగ్రత్త వినాలి. నా మాట గమనిస్తున్నారా, వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింజతోటి దేవుడు ఎందుకు ఈ విశ్వాసాన్ని పోల్చాడనంటే, వేరే ఒక చోట మత్తయి సువార్తలో ఒక చోట ఉంటుంది. ఏంటంటే ఈ ఆవగింజ అంటే నేను విత్తనం అంట, కూరగాయలలో విత్తనములు అన్నిటికంటే చిన్న విత్తనం అంట. కూరగాయల విత్తనములో అన్నిటికంటే చిన్న విత్తనం అంట. అంత విత్తనం అంట విత్తినప్పుడు పెద్ద ఎదిగి అది ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని మీద నివసించు అంత పెద్దగా ఆ యొక్క చెట్టు ఎదుగుతుందని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే అన్నాడు. ఆ ఆవగింజకి మరొకసారి మనం అధ్యయనం చేస్తే, ఆవగింజ మనం నొక్కు చూసినప్పుడట అది దాంట్లో సొట్ట కానీ ఒక హోల్ కానీ దానికి ఏమాత్రము కోపడుందంట గమనించినట్లయితే. కాబట్టి ఎందుకని ఆవగింజతో పోల్చాడని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన విశ్వాసములో కూడా పరిపూర్ణంగా ఉండాలి, ఎక్కడ ఖాళీ ఉండకూడదు, పరిపూర్ణత ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆవగింజతో మన విశ్వాసాన్ని పోల్చి ఉన్నాడు. గమనించాలి. అండ్ నమ్మారండి అంటే నమ్మామండి అంటాం, విశ్వాసిస్తారండి విశ్వాసిస్తున్నామండి అంటాం. ఇక్కడ క్రైస్తవులకి దేవునికి జరిగేటువంటి సంభాషణ ఒక్కటే. ఏంటనంటే ఆయనకి మనకు ఉన్నటువంటి మాట ఏంటంటే, జనరల్గా నేను నమ్ముతున్నానండి అంటాడు. ఏమంటామండి? నమ్ముతున్నాడు బాబు, అందుకే కదండి ఈ కార్యాలు చేస్తున్నాడు, అందుకే కదా మన రోగాన్ని తప్పిస్తున్నాడు, అంతే కదా మనం సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు అని మన పెదవుల నుంచి మాటలు చెబుతాం సర్వసాధారణంగా. కానీ దేవుడు అంటున్నాడు మీరు నమ్మరు అంటున్నాడు. నమ్మితే సరిపోద్ది, నమ్మకే మన విశ్వాసము కోల్పోతున్నాం. కాబట్టి ఈ నమ్మకానుసారి ఒక మాట మన జ్ఞాపకం చేసుకుంటేనంట, నమ్ముతానని జనర పెదవులతో చెబుతావు, కానీ దేవుని వాక్యం చెబుతుందనంటే, నా ప్రియ బిడ్డలారా, సూర్యుని యొక్క కాంతి మంచోడి మీద చెడ్డోడి మీద ఎలాగ వెదజల్లుతుందో అలాగే నా కృప దుష్టుడి మీద నీతిమంతుడి మీద, నా కృప నా నీతి కిరణాలు మీ మీద ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తానంటే, మీరు నన్ను పూజించినా పూజించకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అన్యుడైతేనేమి ధన్యుడైతేనేమి, నీతిమంతుడైతేనేమి అవినీతిమంతులనేమి, నిత్యము సూర్యుని కాంతి మనుషుడి మీద ఎలాగ వెదజల్లుతుందో నా ప్రేమ నా నీతి నా కృప ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉంటుంది అని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మటమే మనకి అసాధ్యమైపోద్ది, నమ్ముతున్నాం అంతే. సర్వసాధారణంగా వాక్యం మనం పరిశీలన చేస్తే, ధనవంతుడు ఎదుగుతున్నాడు దేవుని ఎరగనోడు, దరిద్రుడు వర్ధిల్లుతున్నాడు ఆ దేవుని ఎరుగునోడు, ఇద్దరు సమానంగా వర్ధిల్లుతాడు, బ్రతుకుతున్నాడు, బతుకులేదా? కాబట్టి దేవుని కృపను బట్టే మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన మనం ఆయుష్ను ఆరోగ్యనిస్తున్నాడు. కనుక దేవుని వాక్యం చెబుతుందంటే, మొట్టమొదటిగా విన్నదాన్ని నమ్మండి అయ్యా అని నేను వాక్యం చెబుతుంది, నమ్మిన దాన్ని విశ్వసించండి అయ్యా అని చెబుతూ ఉంది. కాబట్టి ముగించాలని ఇష్టపడుతున్నా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. సరిపోద్దాం. ఈ మాట కాస్త వివరించి నేను ముగించాలని ఆశపడుతున్నా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాట మీకు అర్థమవటం కోసాన్ని ఒక ఉపమాన రీతిలో చెప్పని ఆశపడుతున్నాను. ఏంటి అనంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక బిడ్డ ఉన్నాడు.
ఆ బిడ్డ ఎడల తండ్రికి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే తండ్రి బిడ్డని ఏం చేస్తారంటే బాగా చదివించాలని, మంచి ప్రయోజకుడు చేయాలని, ఉద్యోగస్తుడు చేయాలని ఆయన ఆలోచన కలిగి ఒక బాధ్యత నిర్వహిస్తాడు. అటువాడే నిజమైన తండ్రి. అలాగున తండ్రి వద్దకి కుమారుడు వచ్చి అంటాడు, నాన్న నేను పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి అన్నాడు. మొదటికి ఏమన్నాడంటే తండ్రి ఏమన్నాడు, సరేనయ్యా నేను ఇస్తాను అన్నాడు. సరే మధ్యాహ్నం అయింది, మరలా వచ్చాడు, డాడీ పరీక్ష ఫీజుకి డబ్బులు కావాలన్నాడు. సరేనయ్యా నేను ఇస్తానన్నాడు. మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ అడిగాడు, అయ్యా నేను ఇస్తాను చెప్పాను కదా అన్నాడు. సరే మాటికి అడుగుతున్నాడు. ఇంకా భోజనం చేయకుండా చిరాకు పడి అస్తమానం అడుగుతున్నాడు, డాడీ డబ్బులు ఇవ్వండి ఫీజు కట్టాలని. ఇస్తానని చెప్పాను కదా అని చెప్పేసి ఒక చిరాకు పడ్డాడు. వెంటనే కుమారుడు ఏం చేశాడు, కోపం వచ్చి తండ్రి మీద ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అప్పుడు చాలా సమయం అయింది. అప్పుడు తలుపు వేసుకుని కుమారుడు ఏం చేస్తున్నాడని చెప్పేసి మూలకి వెళ్ళి చూసేటప్పుడు కుమారుడు ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి అనారోగ్యమా, ఏంటి చెప్పు అనేటప్పటికి ఇంకా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు తండ్రిని కుమారుడు, డాడీ నాకు ఫీజుకు డబ్బులు కావాలి అని చెప్పేసి అంటున్నప్పుడు అప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే కుమారుని హత్తుకుని అంటాడు, అయ్యా నా కుమారుడా నా మాట విను, నేను మాట ఇచ్చానంటే నేను మాట తప్పను, నీ బాధ్యత నాకు తెలియదా? ఈరోజు శుక్రవారం, ఈరోజు సెలవు, రేపు శనివారం సెలవు, ఆదివారం సెలవు, బ్యాంకు నుంచి అమౌంట్ తీయడానికి కుదరదు. కాబట్టి నీ పేరట నేను అమౌంట్ వేసి ఉంచాను. ఎలా అని ముందు భవిష్యత్తు నేను ఎరిగి నేను ఏం చేశానంటే బ్యాంకులో నీ పక్షాన అమౌంట్ వేసి ఉన్నాను. కాబట్టి నేను సోమవారం తీస్తానయ్యా, నీ బరువు బాధ్యతలు అన్నీ నాకు తెలుసు, కాబట్టి నన్ను నమ్మయ్యా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే మొదటగా అడిగావు తండ్రి మాట నమ్మలే, రెండోసారి అడిగావు నమ్మలే, 3 సార్లు అడిగాడు నమ్మలే. అందుకే నమ్మని దాన్ని తండ్రి అంతమంది అడిగితే చిరకపడదా? తండ్రి ఎంతవరకు సంరక్షించి పోషించి వయసు వచ్చేవాడు పోషించిన ఆ తండ్రి ఇంకా మిగతా విషయంలో పోషించలేడా? ఆ విశ్వాసం నీకు లేదా అని తండ్రి తన కుమారుడి మీద చిరాకు పడినప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ఈరోజు కూడా మనల్ని కూడా దేవుని యందు మాట విని విశ్వాసించకపోతే పరలోకమున్న తండ్రి మన ఎడల చిరాకు పడతాడు. అందుకే దేని వాక్యం చెప్తుంది ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. కాబట్టి మన దేవుని వాక్యం ఏమైతే విన్నామో ఆ వాక్యాన్ని వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. కాస్త కనీసం ఆ విశ్వాసం ఎలాంటిది అనుకున్నారు? ఆవగించంత విశ్వాసం ఉంటే విశ్వాసం. కాబట్టి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయునని నమ్మవలేను. ఆ నమ్మకం ఎలా ఉండాలి? విన్నమాట 2 మాటలు ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చిన వారు ఏంటంటే వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. మొదటిసారిగా ముంజేస్తున్నాను. మనము దీని ఒక మాట మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 2-3 కూడి నా నామానికి ఎక్కడైతే ఆ నామాన్ని కూడి ఉంటారు లేకపోతే స్తుతిస్తారో 18వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్తలో అక్కడ ఉంటుంది. ఆవిడ మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. నరుడు మాట ఇచ్చి తప్పొచ్చు, దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి ఆకాశమును భూమి గతించిపోయిన కన్నా మాట కొట్టవేయదు అన్నట్లుగా దేని వాక్యం ప్రకారముగా దేవుడు మాట ఇచ్చాడంటే మాట. ఆ మాట ఏంటంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మనం ఆయన పక్షంలో నిలబడి ఇక్కడ కూడుకున్నాను మన మధ్యన ఆయన ఆత్మ మన మధ్యన ఉందని నమ్మాలి, విశ్వసించాలి. రెండవదిగా ఆయన వద్దకు వచ్చిన చివరికి మనం చూసినట్టు తన్ను వెతుకు వారికి
ఫలము దయచేయును అని నమ్మవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ మాట మేము అర్థం అవడం కోసం ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఏంటంటే పరిపూర్ణంగా చెప్పాలని ఆశపడతాం. తన్ను వెతుకు వారికి, దేవుని యొద్దకు వచ్చిన వారికి ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెతుకు వారికి ఫలం దయచేయని అడగాలి. ఒక ఉదాహరణకు ఒక మాట చెబుతాను, ముగించేస్తున్నాను. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకంటే ఒక డాక్టర్ యొద్ద ఒక పేషెంట్ నుంచి కూర్చున్నాడు. ఇంకా ఆ పేషెంట్ను పంపించేస్తే ఆ స్టూల్ మీద నేను కూర్చోవాలి, ఇంకా అయిపోతుంది. కొన్ని సన్నివేశాలు ఆ పేషెంట్తో చెప్తున్నాడు, రాస్తూ చెప్తున్నాడు, మెడిసిన్ రాస్తూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను రాసిచ్చినటువంటి ఈ మందులు ఉదయము సాయంత్రము 3 పూట్ల వేసుకో అని సీటు రాసిచ్చి అతని చేతికి ఇచ్చాడు. వెంటనే ఆ సీటు తీసుకుని ఆ పేషెంట్ అంటాడో, డాక్టర్ గారు రాత్రి జ్వరం వచ్చిందండి, నేను రాత్రి క్వార్టర్ వేసానండి, కొంచెం తగ్గింది. ఇప్పుడు క్వార్టర్ వేసి వచ్చానండి, కొంచెం తగ్గిందండి అని డాక్టర్తో చెప్తున్నాడు. వెంటనే నా సీట్ పేషెంట్ దగ్గర తీసుకుని చింపేసి అవతలకి వేస్తే, వెళ్ళు ఆ క్వార్టర్ వేసుకొని పోతలు కానీ ఆ కంపెనీ బయటికి గంటేంటి అన్నాడు. ఏమన్నాడు? బయటికి గంటేంటి అన్నాడు. కాబట్టి గమనించిన విషయం ఏంటంటే, డాక్టర్ యొద్దకు మనం వెళ్తే ఇది మంచి వైపు నమ్మి అని వెళ్తాం, నమ్మి అని యొద్దకు వెళ్తాం. ఆయన డాక్టర్ దగ్గర నమ్మకం లేకపోతే మనం వెళ్ళలేము. అలాగనే ఈ పేషెంట్ ఏం చేశాడు, ఆ మందుకు ఉందా మనసు ఉందా కాబట్టి ఈయన యొద్దకు ఏమన్నాడు, మందేస్తే తగ్గిపోద్దండి అన్నాడు. మరి డాక్టర్ కోపం రాదా? అలాగే ఈ వచ్చేవారికి మంచి ఫలితం వస్తుందని ఆ పేషెంట్ ఏం చేయాలి, నమ్మాలి. అలాగే ఎప్పుడైతే నమ్మామో ఆయన ఏం చేస్తాడంటే, మనకి ఆ డాక్టర్ ఏం చేస్తాడు, సర్వసాధారణంగా ఉపదేశించడం ప్రారంభిస్తాడు. ఇంకాను ఈ పేషెంట్ బాగా వింటున్నాడు, ఇంక ఇంకా ఉపదేశించాలి, బోధించాలి అని ఇంకా నమ్మకం వచ్చినట్లుగా డాక్టర్ ఏం చేస్తాడంటే ఇంకా ఉపదేశిస్తాడు. కాబట్టి ముగించాలని ఇష్టపడుతున్నాను. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. ఆ క్రీస్తు మాట మనం వినాలి, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు విశ్వసించిన మాటను దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన యొద్దకు వస్తే మనం ఏమైతే అడుగుతామో అవన్నీ కూడా మనం పొంది ఉన్నామని మనం నమ్మాలి. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మన మాట వ్యర్థమైనది, కానీ దేవుని మాట నమ్మదగినది. కాబట్టి దేవుని మాట వినాలి, విశ్వసించాలి. దేవుని విశ్వసించి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలై ఉండాలి. అట్టి కృప మనందరికి ఉండి మనమందరము కూడా పరలోక రాజ్య వారసులై ఉండి ఆయన యుగ యుగములు ఆయన స్తుతించినట్లుగా ఆయన కృప మనందరికీ ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.